హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను టమాటా ఎండుమిరపకాయ చింతపండు పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. చేసే ముందుగా మీకు ఐటమ్ చూపిస్తా చూడండి. చిన్నులపై జీలకర్ర, ధనియాలు అండ్ చింతపండు, ఎండుమిర్చి, టమాటా, కరివేపాకు. సో ఇప్పుడు నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు చిన్న చిన్నగా ముక్కలైతే చేసుకొని ఇలా బాండీలు అయితే వేయాలి ఫ్రెండ్స్. చిన్న చిన్న ముక్కలుగా ఇలా తుంచుకోవాలి మొత్తాన్ని. చిన్న చిన్న తుంపులు అయితే చేశాను ఫ్రెండ్స్. సో ఈ పచ్చడి మనకి జలుబు చేసినప్పుడు, నోరు బాగా రుచిగా లేనప్పుడు ఇలాంటి పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నోటికి కూడా తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే చిన్న కుసిన వాటర్లో గిన్నెలో అయితే నానేసుకున్నాను. సో ఇప్పుడు ఇరిచిపెట్టుకున్న ఎండుమిర్చిలో 2 కరివేపాకు రబ్బలు అయితే వేసాను ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడైతే సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి, అడుగంటకుండా మాడిపోకుండా సిమ్లో పెట్టి ఇలా తిప్పితే బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. అవి కూడా కలుపుకుందాం. ఇప్పుడైతే ధనియాలు, జీలకర్ర అయితే వేసాం కదా ఫ్రెండ్స్. అవి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి మాడకుండా. సో మాడి అంటే చేదైతే వస్తుంది పచ్చడి. మాడకుండా చిన్నగా సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటూ ఉంటే మాడిపోకుండా ఉంటాయి. సో అయితే ఫైనల్గా వేయించాను, ఫ్రై అయితే అయిపోయినాయి. సో ఇప్పుడైతే గిన్నెలోకి తీసుకున్నాం వీటిని. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే 4 టమాటాలు వాటర్లో వేస్తున్నాను. కరివేపాకు అయితే 2 రెబ్బలు కడిగి పక్కన పెట్టుకున్నా టమాటా గుజ్జులు వేయడానికి. టమాటాలు అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. సన్నగా ముక్కలు అయితే కటింగ్ చేసుకుంటే టమాటా ఉడికేటప్పుడు టమాటా లాగా ఉండకుండా కొంచెం గుజ్జు గుజ్జుగా ఉంటుంది అన్నమాట. సో పేస్ట్ ఎలా అయిద్ది. సో బాగుంటుంది అన్నమాట అట్లా పేస్ట్ అయితే. అందుకని నేనైతే సన్నగా అయితే టమాటా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఫైనల్గా టమాటా కూడా కటింగ్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. ఇగో పక్కన ప్లేట్లో పెట్టుకున్నాను చూడండి. ఇప్పుడైతే పొయ్యి మీద మళ్ళీ మనం ఎండుమిరకాయలు వేయించుకున్న బాండీ పొయ్యి మీద పెట్టి ఆ బాండీలో టమాటా ముక్కలు వేసాను. ఇప్పుడైతే ఆ నూనె అయితే వేస్తున్నాను. మనం ఏదైతే వేయించుకున్న బాండీలోనే మళ్ళీ ఇలా పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక ముక్కలు ఇలా వేసి కరివేపాకు రెబ్బలు 2 వేసాను. సో ఇప్పుడు ఇది కూడా కొంచెం పెద్ద మంట పెట్టకుండా చిన్న మంటలో పెట్టి దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. సో కూర అంతా బాగా దగ్గరికి వచ్చేదాకా బాగా ఉడికించుకుందాం. ఇలా కలుపుకుంటా ముక్కలు చితకబొడుచుకుంటూ ఉండాలి. కూర గుజ్జుగా వచ్చింది అన్నమాట. చూడండి టమాటా కూడా బాగా మెత్తగా అయితే ఉడికింది. టమాటాను అలా కలుపుకుంటూ ఉండాలి. టమాటా పేస్ట్ అల్లే మెత్తగా అయిపోయింది. టమాటా పేస్ట్ కూడా రెడీ ఫ్రెండ్స్. నేనైతే కొంచెం చితక పొడుతున్నాను. చూడండి ఎలా చితక పొడుతున్నాను టమాటాని. టమాటా కూడా ఫైనల్గా మొత్తానికైతే పేస్ట్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ లాస్ట్లో 2 కరివేపాకు రబ్బలు అయితే వేసి కలుపుకుంటున్నాను. సో ఎండుమిరపకాయ, చింతపండు ఆయన మనం ఉడికించుకున్న టమాటా గుజ్జు చూడండి ఎలా ఉడికిందో. ఉప్పు
ఇప్పుడు దీంట్లో మనం ఎండుమిరపకాయలు వేసుకుందాం మిక్సీ గిన్నెలో. ఇప్పుడు దీంట్లోకి కొంచెం తగినంత అయితే ఉప్పు అయితే వేసుకుందాం. ఇప్పుడు పేస్ట్ అయితే చేసాను ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు ఏదైతే మనం టమాటా ముక్క ఉడికించుకొని పక్కన పెట్టుకున్నామో దాన్ని పేస్ట్ దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు నానబెట్టుకున్న మనం చింతపండు పక్కన పెట్టుకున్నాగా, ఆ చింతపండు కూడా దీంట్లో వేస్తున్నాను. సో ఫైనల్గా పేస్ట్ అయితే ఇలా చేసేసాను. ఇప్పుడు లాస్ట్లో 4 చిన్నులపాయల రెబ్బలు అయితే వేసాను. ఇది కూడా కొంచెం పేస్ట్ చేసుకుందాం మళ్ళీ. ఇప్పుడు ఫైనల్గా అయితే ఉప్పు చూసుకొని ఫైనల్గా వేసుకుంటున్నాను. సో పేస్ట్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఇగో బాయ్. ఇగో చూడండి, బాక్స్ పెట్టాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ